నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం చేరదాం తెలుగుదేశంలో బీటెక్ రవి సమక్షంలో అనే నినాదం పులివెందులలో జరుగుతుందా అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీ వచ్చే నవంబర్లోనే, ఆ తర్వాత సెప్టెంబర్లోనే ఎన్నికలు ఉంటాయి అని ఒక పక్క పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వీళ్ళు ఇరువురు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే స్థానిక సంస్థలు ఈ ఎన్నికలు దగ్గరలో వస్తూ ఉన్నట్టే సంకేతం వాళ్ళు ఇచ్చారు. ఎటు తిరిగి మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంగా మోగించాలి అని వాళ్ళు పిలుపుని ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, కూటమి ప్రభుత్వం తరఫున. ఇక ఏముంది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నట్లు, ఎన్నికల హడావిడి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సార్ తేదీలు ముగించిన వెంటనే ఎన్నికల హడావిడి ఇటువంటి పరిస్థితి ఉండదు. ఈ హోరాహోరీ ఎన్నికల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా, ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి పోటాపోటీ వర్గ పోరాట ఎన్నికలు ఉంటాయి. కొంతమంది మత ప్రాతిపదికన, కొంతమంది కుల ప్రాతిపదికన, మరికొంతమంది రకరకాలైన రిజర్వేషన్ల తరపున చిచ్చులు పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం తరఫున అభివృద్ధి, విదేశాల పర్యటన, పెట్టుబడి, పరిశ్రమలు అని వీళ్ళు అంటున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి అంటున్నారు కూటమి తరఫున. ఈ హోరాహోరీ పోరాటం, ఈ అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారా? విమర్శల పర్వం కురిపిస్తున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైకాపా నేతలకు అండదండగా ఉంటారా? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు అవుతుంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం పులివెందుల రాజకీయం, పులివెందుల మున్సిపాలిటీ రాజకీయం, పులివెందుల పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉంటుంది? అది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పులివెందుల మీదనే దృష్టి పెట్టి ఉంటుంది. అటువంటి పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపాలిటీలో గతంలో యథేచ్ఛగా ఎంతమంది, గతంలో 22, ఆ తర్వాత 26, ప్రస్తుతం 33, ఎన్నో రకాలుగా వార్డు సంఖ్యలు పెరిగాయి, వార్డు మెంబర్లు పెరిగాయి. కానీ ఒక్క వార్డు మెంబరు కూడా పులివెందులలో తెలుగుదేశం నేతలు లేరు అని చెప్పుకునే సంఘటనలు ఉన్నాయి. అంతా వైకాపా మద్దతుదారులే, అంతా వైకాపా కౌన్సిలర్లే. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డుల్లో తెలుగుదేశం తరఫున వాళ్ళ మద్దతుకు సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టే విషయంగా దృష్టి సారించినట్లు ఉన్నాడు పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి. అందులో భాగంగా చేరికలు స్టార్ట్ అయ్యాయి. ఆ చేరికల విషయంలో ముఖ్యంగా బల్జ సంఘ కార్యాలయం వెనుక భాగాన ఉన్నటువంటి దిస్ శివ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు, పెద్దలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అటు తర్వాత నలంద పాఠశాల సమీపాన ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, యువకులు, పెదకులాల జగదీష్, ఆయన అనుచర గణం తెలుగుదేశం కండువాలను కప్పుకుంది. ఈ విధంగా పులివెందుల మున్సిపాలిటీలో బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం చేరదాం అనే నినాదం ప్రారంభం అయినట్లు ఉంది. గతంలో చేరికలు వేరు, గతంలో హామీలు వేరు, గతంలో కండువాలు వేరు, గతంలో చేరిన అంశాలు వేరు. అది పక్కన పెడితే మున్సిపాలిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా నేడు ఒకవైపు బల్య సంఘ కార్యాలయం వెనుక వైపు ఉన్నటువంటి అంచన గణం
నలంద అదే నగిరిగుట్టలో ఉన్నటువంటి అంచెరగానం తెలుగుదేశం కండువాలు కప్పుకోవడం, అది బీటెక్ రవి సమక్షంలో చేరడం, ఇది పెద్ద చర్చాంశనీయం అవుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారో, ఇంకా ఎంతమంది తెలుగుదేశంలో చేరుతారో వేచి చూడాల్సిన అంశం. వైకాపా విషయానికి వస్తే వాళ్ళ పావు వాళ్ళు కదుపుతూ ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ముందుకు సాగేందుకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధమైన పోరాటం పులివెందుల్లో చోటు చేసుకుంటుంది. ప్రస్తుత ఈరోజు ప్రకారం యువకులు ఉత్సాహవంతులు తెలుగుదేశంలో పులివెంద తెలుగుదేశంలో బీటెక్ రవి సమక్షంలో చేరారు. ఈ వీడియోలో చూడండి ఇలా.